శుభం వ్యాధసి గురుభ్యో నమః. మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశుల్లో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో కేతువు ప్లస్ రవి బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. పంచమంలో శుక్రుడు యోగించేవాడు పంచమ స్థానం ఉన్నాడు, చాలా బాగున్నాడు. భాగ్యంలో చూస్తే శనీశ్వరుడు, రాజ్యంలో రాహు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. తన కోపమే తన శత్రువు అంటారు కాబట్టి ఇక్కడ కుజుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు ఏమీ తీసుకోకండి. ఆర్థిక బలం ఇచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నం నార్మల్గానే చేయండి, ఎగ్జాగరేట్ చేస్తూ చేయకండి. అవకాశాలు వస్తాయి, దాని పని సద్వినియోగపరచుకోవచ్చు. న్యాచురల్గా మీరు చేసే ప్రయత్నాల్లోనే ఒక సక్సెస్ కలిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. మంచి హైక్స్లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. 15 రోజుల్లో మాత్రం డెఫినెట్గా ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా జరుగుతున్న వ్యాపారాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రాఫిట్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అలాగే ఆ ప్రాఫిట్లో నుండి కొంత ఖర్చు కూడా అవకాశం కనబడుతుంది. మీ నిర్ణయంలోని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నిర్ణయం మొదట్లో ఏదో అది కంటిన్యూ చేయడం తప్ప కొత్త నిర్ణయాలు ఏమి తీసుకోకండి. ఇది చాలా స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటే మధ్యవర్తిత్వం వహించడం ప్రయత్నం చేయకండి. మధ్యవర్తిత్వం వహించి ఏదైనా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కానీ, వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ మధ్యవర్తిత్వం వహించడం వల్ల అవమానపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్లో మూవ్ అయ్యేది, పబ్లిక్లో ఎక్స్పోజ్ అవ్వడం అనేది కొంచెం తగ్గించుకోగలిగితే బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారంటే అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోండి, కానీ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నంత కొంతకాలం తర్వాత చేస్తామని చెప్పి డిఫరెంట్ డేట్స్ ఇవ్వండి, ఈ 15 రోజులు కాకుండా. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉన్నాయి, భయపడక్కర్లేదు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ మీద చేయండి, అలాగే రియల్ ఎస్టేట్ మీద చేయండి, సక్సెస్ బాగా కనబడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 15 రోజులు ఏమైనా ఆలోచనలు అవకాశాలు వస్తే మీరు ప్రయత్నం చేసుకోండి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు, వివాహ వ్యవస్థని చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు, కానీ మాట కూడా పడే అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆరోగ్యరీత్యా పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే కనబడట్లేదు, కానీ మీ యొక్క అమ్మగారి విషయంలోని తీసుకుంటే చిన్న నలతగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీకు పూర్తిగా మీకంటే విష్ణువుకు సంబంధించిన నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ, అలా కుజుడు కూడా రాశిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సాధన కానీ, మంత్ర సాధన కానీ చేసుకుంటూ వెళ్తే అగ్నితత్వం గల కుజుడు కొంత బలహీనపడతాడు, మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుంది, ప్రెషర్స్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ, అటు నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంత మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.